స్కూల్ నుంచి రిలీవింగ్ ఆర్డర్ తీసుకుని వెళ్తున్న సార్ను వెళ్లొద్దంటూ విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం గోకఫసల్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు నర్సింలు ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా చౌదరిపల్లి పాఠశాలకు బదిలీ కావడం జరిగింది. అయితే అక్కడి పాఠశాల నుండి రిలీవింగ్ ఆర్డర్ తీసుకుని నూతన పాఠశాలకు వెళ్తున్న సందర్భంగా విద్యార్థులు సార్ మీరు ఇక్కడే ఉండండి అంటూ కంటతడి పెట్టి ఇలా వీడ్కోలు పలికారు. మా ఊరు తిమ్మరెడ్డిపల్లి. ఇప్పుడు నర్సింగ్ సార్ లేనందుకు మాకు చాలా బాధగా ఉంది. మిస్ అవుతున్నాం సార్ని. తెలుగు ఒక లెసన్ నుండి తను మళ్ళీ వివరించి అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. ఇప్పుడైతే సార్ లేడు. నిన్న చాలా బాధపడ్డాం. సార్ కూడా బాధపడ్డాడు. పార్టిసిపేట్ చేయడానికి కూడా సార్ చెప్తుండే, కానీ ఇప్పుడైతే ఎవరు చెప్తారో కూడా తెలియదు. మేము పార్టిసిపేట్ చేయకపోయినా కూడా సార్ వచ్చి దబ్బుకొని పోయి మరీ చెప్పేవాడు. ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, ఇలా ఉండాలి, ఒకరితో ఎలా ఉండాలి అనేది మొత్తం చెప్తుండే సార్. ఇప్పుడైతే సార్ని మిస్ అవుతున్నాం చాలా. శ్రీధర్, నేను చదువుతుంది జడ్పీహెచ్ఎస్ గోకఫసల్వ, మా ఊరు తిమ్మరెడ్డిపల్లి. ఇప్పుడు నర్సింగ్ సార్ లేనందుకు మాకు చాలా బాధగా ఉంది. మిస్ అవుతున్నాం సార్ని. తెలుగు ఒక లెసన్ నుండి తను మళ్ళీ వివరించి అర్థమయ్యేటట్టు చెప్పేవాడు.